హాయ్ ఇలా అంత మంచిగా సమ్మర్ అంటేనే వాటర్ పూల్ అంటేనే సమ్మర్. ఈ వాటర్ పూల్కి పోవడానికి పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు ఆ టైం వస్తుందా అని. ఇక లాస్ట్కు మొత్తానికి మేమైతే వాటర్ పూల్కి రీచ్ అయిపోయినాము. మా బుజ్జి కానీ చెయ్యికి టికెట్ ఫస్ట్ కట్టలేదని వాడు ఎంత ఫీల్ అయిపోయిండో. అండ్ ఫైనల్లీ ఆ టికెట్ దొరకగానే వాడి సంతోషానికి అవధులు లేవన్నమాట. ఇది రాయ్పూర్లో ఉన్న వాటర్ పార్క్. రాయ్పూర్లో 2 వాటర్ పార్క్స్ ఉన్నాయి. ఇది కొత్తది, పాతది ఇంకొకటి ఉన్నది. పాతది కొంచెం పెద్దోళ్ళకే ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి అన్నమాట. మేము ఎప్పుడైనా సరే చిన్నపిల్లలకి ఎక్కువ పాసిబిలిటీ ఉన్న ఈ వాటర్ పార్కే వస్తామన్నట్టు. ఎండాకాలం అయిపోయేటాళ్ళకి కనీసం 4 సార్లనన్నా మేము ఇక్కడికి విజిట్ చేస్తాము. మా పిల్లలకి అత్యంత ఇష్టమైన ఒక యాక్టివిటీ ఏదైనా ఉన్నది అంటే ఈ నీళ్ళల్లో ఆడుకున్నాడే. ఇక వాటర్ పూల్లకు పోగానే దిగంగానే సలసల్లగా కొంచెం దిగన్నా అద్దా అన్నట్టు అనిపించింది. మనం వద్దు అని ఊకుండా మన పుల్లగాళ్ళు ఊకుంటారా, మొత్తం మంద మీద తోడేలు పడ్డట్టు నా మీద పడి నీళ్ళలో ముంచేసిర్రు నన్ను. ఇక నిండా మునిగినాక సలేంద్ర అయ్యా అన్నట్టు మంచిగా నేను కూడా నీళ్ళలో ఫుల్గా తడిచిన. ఇక పిల్లలు ఆడుకోవడానికైతే ఇక్కడ డిఫరెంట్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. కప్ప, చేపలు, అండ్ మామూలుగా మనము సినిమాలలో చూసినట్టుగా మ్యాక్సిమం అంటే వాటర్ పార్క్ అంటే ఎన్ని యాక్టివిటీస్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇదేమో వేవ్ పూల్ అన్నట్టు. అండ్ మా పెద్దోనికి ఎట్లనైనా సరే ఈ నీళ్ళలో మునిగి స్విమ్మింగ్ చేయాలనే ఒక కోరిక, ఎప్పటికైనా సాధించుతా అమ్మ నేను అని అంటాడు. సో అట్లాగా ఇక్కడికి వచ్చిందంటే ఈ ముక్కు మూసుకొని మునకలేసుడు ఎక్కువ చేస్తాడు అన్నట్టు వాడు. ఇక వేవ్స్ రాగానే మా చిన్నోనికి మస్తు భయం అవుతుంది, నీళ్ళలో మునిగిపోతా కావచ్చు అని భయపడతాడు. అందుకని చెప్పేసి వాడిని వేవ్ వచ్చినప్పుడల్లా ఇట్లా లేపుకుంటా ఆడిపించిన అనమాట. సో వాటర్ పూల్ ప్లాన్ చేయాలి అంటే పిల్లలు కొంచెం పెద్దగా అయి ఉండాలి. కొద్దిగా ఒక 3 ఏళ్ళన్నా అయితే వాళ్ళు సొంతగా చిన్న పిల్లల పుల్ల వాళ్ళు సొంతగా ఆడుకుంటూ ఉంటారు, బాగుంటుంది. అండ్ చిన్నప్పుడు ఎట్లాంటి అంత పెద్ద సంతోషాలు ఏం లేవు కాబట్టి మనసు నిండా నవ్వుకునుడు కూడా మర్చిపోయినట్టు అయిపోయింది అనమాట. కానీ మన లైఫ్లో మంచి రిలేషన్స్ అన్నీ మంచిగా ఉంటే అన్నీ మనకు తిరిగి వస్తాయి అన్నట్టు. నా పిల్లలు నా ఫ్యామిలీ పుణ్యమా అని అవన్నీ కూడా నాకు తిరిగి వచ్చినాయి. మా పిల్లలు కూడా భలే యాక్టివ్గా ఉంటారు. అండ్ డిఫరెంట్గా అంటే అమ్మతో ఆడిపియాలి, అమ్మని నవ్వించాలని బాగా ప్రయత్నం చేస్తారన్నట్టు. ఇట్లాగా మేము వాటర్ పూల్ ఆడుకొని కడుపు నిండా తినేసరికి కళ్ళ మీదకి నిద్ర వచ్చేసింది మా బుజ్జిగానికి. ఇట్లాగా మేము తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. మీరు కూడా సమ్మర్ హాలిడేస్ ఎట్లా ఎంజాయ్ చేసినారు ఏంటిది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మా వాటర్ పూల్ వ్లాగ్ ఎట్లా ఉందనేది కూడా నాకు తప్పకుండా కామెంట్స్లలో చెప్పండి.